జై శ్రీరామ్ అందరికి. ఈ చెప్పులు చూడండి, బ్రికెన్ స్టాక్ బ్రాండ్ అరిజోనా చెప్పులు ఇవి. బ్రికెన్ స్టాక్ అరిజోనా. సో ఈ చెప్పుల వర్క్ వచ్చేసి ఏముంది చూడండి, అన్న మన దగ్గరికి ఇన్స్టాగ్రామ్ లో మన రీల్స్ చూసి హైటెక్ సిటీ మాదాపూర్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక పేర్ ఆఫ్ బ్రికెన్ స్టాక్ పంపించారు. ఇందులో వర్క్ వచ్చేసి ఏముంది చూడండి, కంప్లీట్ కింద బాటమ్ సోల్ అయితే ఉంటుందో అది కింద కంప్లీట్ అరిగిపోయింది, 50% అరిగిపోయింది అది. సో అరిగిపోవడం వల్ల ఏమైతుందంటే స్కిడ్ అవుతుంది అది. సో స్కిడ్ అవ్వకుండా అన్న ఏం చెప్పారంటే మనకు దీనికి సైడ్ లో స్ట్రాప్స్ అండ్ గంబర్ చేయాలి, ప్లస్ కింద ఏదో సోల్ ఉందో అది రీప్లేస్మెంట్ చేయాలని చెప్పారు. సరే నా చేద్దామని చెప్పి పని ఒప్పుకున్నాం. ఇది చూడండి, మన శివరాజ్ ఫుట్వేర్ లో వర్క్ వచ్చేసి ఏంటంటే వర్క్ దగ్గర కాంప్రమైజ్ కామన్నా ఏమైనా సరే, అది వర్క్ దగ్గర కాంప్రమైజ్ ఉండదు. కస్టమర్ క్లియర్ చెప్తే ఎవరికైనా సరే. దీనిలో వర్క్ వచ్చేసి ఏముంది చూడండి, సైడ్ లో కార్ అంతా క్లీన్ చేయాలి. ఆ క్లీన్ అయిన పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్ట్స్ లో మనము క్లీనింగ్ చేసినాక మళ్ళీ గమ్ పెడతాం దానికి సపోర్ట్ గా, సేఫ్టీకి. ఇంకోటి ఏంటంటే సైడ్ లో స్ట్రాప్స్ ఏవైతే 4 స్ట్రాప్స్ ఉన్నాయి కదా, ఆ స్ట్రాప్స్ వల్ల గమ్మర్ చేస్తాం దానికి. గమ్మర్ కనుక చూడండి, ప్రతి కస్టమర్ చెప్తున్నాను, వచ్చిన వాళ్ళకి రాబోయే వాళ్ళకి అందరు క్లియర్ చెప్తున్నాను. బ్రికెన్ స్టాక్ ఏంటంటే రఫ్ అండ్ టఫ్ కి పనికి రాదు. అఫీషియల్ గా వాడుకోండి, మంచి పని చేస్తుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, పార్టీ వేర్ కానివ్వండి, అట్లా ఆ టైప్ కి పనికి వస్తుంది ఇది. పార్టీ వేర్ కానివ్వండి, బయటకు పోయినా పనికి వస్తుంది. సో ఏంటంటే ఇంకోటి చూడండి, మన దగ్గర సోల్ కూడా ప్రీమియం క్వాలిటీ మంచి పెట్టాం దీనికి. అన్న అయితే ఫుల్ సాటిస్ఫై మన వర్క్ దగ్గర. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ ఫినిషింగ్ ఒకసారి ఎట్లా అయిందో, మీరు కూడా బిలీవ్ చేయడానికి వర్క్ అయిందని చెప్పేసి. ఒకవేళ మీకు కూడా పని నచ్చినట్టయితే చూడండి, ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర ఉంది. సో వర్క్ అంతా అయిపోయినాక మన షాప్ నుండి అన్నకి డెలివరీ అనేది పార్సల్ చేయడం పంపించడం జరిగింది. పంపించాక ఒక 2-3 అవర్స్ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నకి మెసేజ్ చేసిన, అన్న మీరు వర్క్ చూసుకున్నా అడిగిన అన్నకి. అన్న అయితే వర్క్ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ అంత వర్క్ అన్న ఫీల్ అయ్యారు నా దగ్గర అయితే నేను అనుకుంటున్నాను. సో అన్నకి ఏంటంటే మెసేజ్ చేసిన, అన్న ఒకవేళ మీకు నా పని నచ్చినట్టయితే నాది గూగుల్లో బిజినెస్ అకౌంట్ ఉందన్న, ఒక రివ్యూ ఇవ్వండి అన్న, కొద్దిగా మీరు ఇచ్చే రివ్యూ తోని నెక్స్ట్ వచ్చే కస్టమర్ వెళ్ళిపోతున్నా అడిగిన అన్నకి. సరే షూర్ ఇస్తా అని చెప్పారు. చూడండి అన్న ఇచ్చిన రివ్యూ కి మామూలుగా సాటిస్ఫై అవ్వలేదన్న. ఏంటంటే చూడండి, మీరు ఇచ్చే రివ్యూ తోనే మనం చేసిన పనికి కొద్దిగా బూస్టింగ్ అనేది వస్తుంది. ఏంటంటే మనసు పూర్తిగా పని చేసినప్పుడు, కొద్దిగా అవతల వాళ్ళు కొద్దిగా మనకి సపోర్ట్ చేసినప్పుడు, వాళ్ళు ఇట్లాంటి మెసేజ్ పెట్టినప్పుడు మనసు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి కస్టమర్ మళ్ళీ రావాలనిపిస్తుంది. వాళ్ళ పని ఏందో చేసేటప్పుడు కూడా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా రివ్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆపోజిట్ పర్సన్ హ్యాపీగా ఉంటే చాలు. మన వర్క్ కి, వాళ్ళు ఇచ్చే అమౌంట్ కి, మన వర్క్ కి సాటిస్ఫై అయితే చాలు. మన ఏదంటే ఫస్ట్ మనం ప్రిఫర్ చేసేది కస్టమర్ సాటిస్ఫాక్షన్. మీరు ఇచ్చే డబ్బులు ఉంటే రేపు వెళ్ళిపోతాయి. సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ.